జై శ్రీరామ. 63 మంది నాయనాళ్లలో నందనారు ఒకరు. చోళదేశములో ఆదనూరు అనే గ్రామము ఉన్నది. ఆ గ్రామములో హరిజన కులస్థుడు నందనారు అనే శివభక్తుడు ఉండెను. అయితే ఆ రోజుల్లో హరిజనులను ఆలయములోనికి రానిచ్చేవారు కాదు. నందనారు ఒక వేద పండితుని వద్ద పొలము పని చేస్తూ ఉండేవాడు. ఆ పండితుడు భక్తులకు శివలీలలు పురాణాలు చెబుతూ ఉండేవాడు. అవన్నీ నందనారు వినేవాడు. నందనారు ఒకరోజు తిరుప్పంగూరులో శివాలయమునకు వెళ్ళి గోపురము ద్వారము వద్ద నిలుచొని పరమేశ్వరుడిని చూస్తున్నాడు. అయితే పరమేశ్వరునికి అడ్డంగా నంది ఉండడము వలన నందనారికి శివదర్శనము అవలేదు అని భక్తుడు ఆవేదన తెలుసుకున్నాడు శివుడు. అప్పుడు శివుడు నందితో, నందీశ్వర, నా భక్తుడు నన్ను దర్శించుకుంటాడు, నీవు కొంచెము ప్రక్కకు జరుగు అనెను శివుడు. నా కోసము పరమశివుడు ఇంతగా కరుణించాడు అని నందనారు పొంగిపోతూ ఆ పరమశివుడిని కళ్ళారా దర్శనం చేసుకొని పరవశించిపోయాడు భక్తుడు నందనారు. ఇప్పటికీ తిరుప్పంగూరులో శివాలయములో ప్రక్కకు జరిగిన నందిని మనము చూడవచ్చు. జై శ్రీరామ.